నమస్తే అండి. నా పేరు డాక్టర్ లతీఫ్, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ సీనియర్ ఇంప్లాంటాలజిస్ట్. మనం ఈరోజు ఇంప్లాంట్ టెక్నాలజీ, ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ అండ్ కరోనా టైంలో ఇంప్లాంట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా లేదా అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. ఇంప్లాంటాలజీ అనేది డెంటిస్ట్రీలో ఒక వరం అండి. ఇంప్లాంటాలజీ డిపార్ట్మెంట్ అనేది మనము ఒక పన్ను కోల్పోయిన తర్వాత, మనకి దేవుడిచ్చిన పర్మనెంట్ పన్ను కోల్పోయిన తర్వాత మనకి అదే పంటి స్ట్రెంత్లో, అదే పంటి ప్లేస్లో అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఇంప్లాంట్ అనేది చేయించుకొని మన పంటిని మనము తిరిగి తెచ్చుకోవచ్చు. అది ఇంప్లాంటాలజీ అండి, ఇంప్లాంట్ టెక్నిక్స్. సో మనం ఇంప్లాంట్ టెక్నిక్స్ ఈ టైంలో, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కరోనా టైంలో మనము చేయించుకోవచ్చా లేదా అనేది ఒక సాధారణమైన ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో వస్తూ ఉంటుంది. సో వాటికి సింపుల్గా సమాధానం చెప్పాలి అంటే, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్, ఇది పెయిన్లెస్ ఫస్ట్ థింగ్, అండ్ కంప్లీట్ కాంటాజియస్ కాదు. ఇది అంటే ఒకరి ద్వారా ఒకరికి స్ప్రెడ్ అయ్యి, స్ప్రింకిల్స్ అయ్యి అట్లా జరిగేది కాదు. ఎందుకు అంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో మన దగ్గర మనము మీ యొక్క చిగుర్లను ఓపెన్ చేయకుండా అడ్వాన్స్ టెక్నాలజీ పద్ధతుల్లో స్మాలెస్ట్ డ్రిల్స్ అనేవి యూస్ చేసి వాటి ద్వారానే మీకు ఇంప్లాంట్స్ చేసుకోవచ్చు. ఏదో ఇంతకుముందు సర్జరీ చేసినట్టు మీ గమ్స్ అంతా ఓపెన్ చేయడము, చిగుర్లన్నీ బ్లడ్ రావడము, బోన్ లోపల అదంతా ఇది చేయడము, ఇటువంటి టెక్నిక్స్ అవన్నీ ఓల్డ్ టెక్నిక్స్ అండి. మన ఎల్ఎన్ డెంటల్ క్లినిక్స్లో మీకు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. దాని గురించి మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ మన కాల్ సెంటర్ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఎటువంటి టైంలో అయినా కానీ అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క సందేహాల్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ తీసుకునే ముందు మీ యొక్క సందేహాల్ని మీరు క్లియర్ చేసుకుంటే, మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా, మీకంటూ ఏ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది, మీకంటూ ఏ ఇంప్లాంట్ యూస్ చేస్తే బాగుంటుంది అని మన యొక్క స్పెషలిస్టులు, ఇంప్లాంట్ డిపార్ట్మెంట్ స్పెషలిస్ట్ మన దగ్గర 4 to 5 డాక్టర్స్ ఉన్నారండి. ఆ 5 డాక్టర్లు కూడా మంచి ప్రావీణ్యులు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ అండ్ ఎండిఎస్ క్వాలిఫైడ్ డాక్టర్స్. ఇంప్లాంట్ చేసిన తర్వాత కూడా మనకి దాని మీద క్యాప్ పెట్టడానికి మన దగ్గర ప్రాస్థోడాంటిస్ట్ అనే స్పెషలిస్టులు కూడా అవైలబుల్ ఉన్నారు. సో ఇంప్లాంట్ పెట్టడం ఒక భాగం అయితే దానిపైన పెట్టే క్యాప్ కూడా అంతే ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి. దాని ద్వారా మనకి ఆ ఇంప్లాంట్ సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. సో మన దగ్గర ప్రతి ఒక్క ట్రీట్మెంట్కి, ఇంప్లాంట్ విభాగానికి ఇంప్లాంటాలజిస్ట్ అనేది సపరేట్గా ఉన్నారు, క్యాప్కి క్యాప్ స్పెషలిస్ట్ అనేది సపరేట్గా ఉన్నారు, చుగుర్ల వ్యాధికి చుగుర్ల వ్యాధి నిపుణులు అనేవాళ్ళు సపరేట్గా ఉన్నారు, రూట్ కెనాల్కి రూట్ కెనాల్ స్పెషలిస్ట్, ఎండోడాంటిస్ట్ అనేవాళ్ళు సపరేట్గా ఉన్నారు. ఇట్లా సర్జరీస్ అంటే మన జ్ఞానదంతాలు, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్, ఇట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మన దగ్గర ప్రతి ఒక్క స్పెషలిస్ట్ అనేది అవైలబుల్ ఉన్నారు. బ్రేసెస్ వేయించుకోవాలనుకున్నారు, బ్రేసెస్ స్పెషలిస్ట్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఎల్ఎన్ డెంటల్. సో మనకి మెయిన్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏం జరుగుతుంది, ఒక మల్టీ స్పెషాలిటీ క్లినిక్లో మనకి ప్రతి ఒక్క స్పెషలిస్ట్ ఇన్-హౌస్ స్పెషలిస్ట్, బయట నుంచి రావక్కర్లేదండి ఏదో స్పెషలిస్ట్. వాటి కోసం మనం అపాయింట్మెంట్ల కోసము రోజులుగా వారాలుగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ సిట్టింగ్స్ అనేవి తగ్గుతాయి, మీరు హాస్పిటల్ ఎక్స్పోజర్ అనేది తగ్గించుకోవచ్చు. ఈ కరోనా టైంలో అడ్వాన్స్ టెక్నాలజీస్, అడ్వాన్స్ సెంటర్స్ని మీరు ప్రిఫర్ చేసినట్లయితే మీ యొక్క డెంటల్ విజిట్స్ని తగ్గించుకోవచ్చు, మీ యొక్క డెంటల్ ఎక్స్పోజర్, హాస్పిటల్ ఎక్స్పోజర్ అనేవి మీరు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంప్లాంటాలజీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇంప్లాంట్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ ఇంప్లాంట్ అనేది మనకి కంప్లీట్ పెయిన్లెస్ టెక్నాలజీ అండి. సో మనం ఇంప్లాంట్ చేస్తున్న ముందు, మనం ఇంప్లాంట్ చేయబోతున్నప్పుడు మీరు మన క్లినిక్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి మీరు క్లినిక్ నుంచి వెళ్ళే వరకు మీకు కంప్లీట్ కోవిడ్ ప్రోటోకాల్స్ అనేవి ఫాలో అవ్వడం జరుగుతుంది. కోవిడ్ ప్రోటోకాల్స్ అంటే మీరు ఎంట్రీ దగ్గర నుంచి, మీరు పట్టుకునే హ్యాండిల్ దగ్గర నుంచి, మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మిమ్మల్ని టోటల్గా శానిటైజ్ చేయడం కానీ, మీ టెంపరేచర్ చెక్ చేయడం కానీ, మీకంటూ వేరే గ్లౌజ్ ఇవ్వడం కానీ, మీకంటూ సపరేట్ గ్లౌజ్ ఇవ్వడం కానీ, అక్కడ నుండి మీరు ఫ్రంట్ ఆఫీస్ వరకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ మీ యొక్క జనరల్ హెల్త్ కండిషన్ గురించి,
మీ యొక్క పాస్ట్ డెంటల్ హిస్టరీ, పాస్ట్ మెడికల్ హిస్టరీ, ఎవ్రీథింగ్ షుడ్ బి నోటెడ్. అక్కడ నుంచి మనము డెంటల్ చైర్లో కూర్చున్నంత వరకు ఆ డెంటల్ చైర్ క్లీన్నెస్ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ పక్కా ప్రోటోకాల్స్ అనేవి ఫాలో అవుతాం మన ఎల్ఎన్ డెంటల్లో. ఇటువంటి ఫాలో అయిన క్లినిక్స్లో మీకు ఈ కరోనా నుంచి ఎటువంటి భయము కానీ ఎటువంటి సందేహం కానీ అవసరం లేదు. మీరు హ్యాపీగా ఇంప్లాంట్ ట్రీట్మెంట్కి అనేది వెళ్ళొచ్చు. సో అటువంటి టైంలో డాక్టర్ ఏదైతే ఉన్నారో వారు మీకు పరీక్ష చేసేటప్పుడు వాళ్ళు కూడా ప్రోటోకాల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలండి. డాక్టర్స్ అనేవాళ్ళు ప్రోటోకాల్స్ని ఫాలో అయ్యి చేయాలి. అండ్ డాక్టర్స్ నుంచి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ మీకు తక్కువైనా కానీ వాళ్ళు ప్రోటోకాల్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. అండ్ మీకు కూడా ప్రాపర్ స్క్రబ్బింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో మిగతా విషయానికి వస్తే ఇంప్లాంట్ చేసేటప్పుడు దాని నుంచి ఏమన్నా బ్యాక్టీరియా, వైరస్లు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అనేది. సో మన దగ్గర చూస్తే అండి ఇంప్లాంటాలజీ విభాగంలో అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఫ్లాప్లెస్ అంటే చిగుర్లు ఓపెన్ చేయకుండానే కొత్త టెక్నాలజీ ద్వారా ఇంప్లాంట్ అనేది లోపలికి వేయడం జరుగుతుంది. సూచర్లెస్ అంటే ఏంటంటే మీకు కుట్లు వేసే పని కూడా ఉండదు. ఒక ఇంప్లాంట్ వేయించుకొని అలా వచ్చారో అలా మీరు తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కంప్లీట్ పెయిన్లెస్. సో మీకు హయ్యర్ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా మీకు అనస్థీషియా అనేది ఇచ్చి, అనస్థీషియా స్పెషలిస్ట్ మనకి ప్రతి ఒక్కరు వెల్ ట్రైన్డ్ అండి మన దగ్గర అనస్థీషియా ఇవ్వడంలో. వాళ్ళ ద్వారా మీకు అనస్థీషియా ఇచ్చి కంప్లీట్ పెయిన్లెస్ టెక్నాలజీ అనేది రూపొందించబడింది మన దగ్గర. దాని ద్వారా ఏంటి అంటే మనము ఎంత ట్రామా తక్కువ చేస్తున్నామో, మీకు సర్జరీ చేసేటప్పుడు, ఇంప్లాంట్ వేసేటప్పుడు మనం ఎంత ట్రామా అంటే మీ చిగురులను ఓపెన్ చేయడము, కుట్లు వేయడము, లేకపోతే బోన్ని గట్టింగ్ చేయడం, ఇటువంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరిలో. 100 మందిలో 2కే అవసరమైతే దానికి కూడా మన దగ్గర ఆల్టర్నేటివ్ పద్ధతులు ఉన్నాయి. వాళ్ళకి తగ్గట్టు ఇంప్లాంట్స్ ఉన్నాయి. సో అటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి క్రాస్ ఇన్ఫెక్షన్స్ లేకుండా మీరు హ్యాపీగా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది పొందవచ్చు మన యొక్క ఎల్ఎన్ డెంటల్లో. సో మీరు క్లియర్గా చూస్తే అండి మనకి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది మీకు ఎక్కడైతే పన్ను పోయినదో అక్కడ జస్ట్ ఒక స్క్రూ టైప్ అంటే ఇంప్లాంట్ అనేది చేసేసి దాని మీద మనము కవర్ ఇచ్చి క్యాప్ ఇచ్చేస్తారండి. సో మీ పంటిని మీరు ఇంతకు ముందుగా ఎలా అయితే మీ ఒరిజినల్ పన్ను ఉందో అంతకు మించి మంచి కలర్, ఏ కలర్లో కావాలి, ఎటువంటి కలర్ మీకు సూట్ అవుతుంది దాన్ని తగ్గట్టుగానే మీకు అనేది ఇంప్లాంట్ పద్ధతుల్లో మీ పన్ను మీకు ఒరిజినల్ పన్ను వచ్చేస్తుంది. మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు, నా ఒరిజినల్ పన్ను నమిలినట్టుగా నేను ఇంప్లాంట్ మీద నమలొచ్చా అని. హ్యాపీగా నమలొచ్చు, నిస్సందేహంగా నమలొచ్చు. మనము ఇంప్లాంట్ పెడుతుందే బాగా నమిలి మింగి తినడానికి. సో అటువంటి పక్షంలో మనం ఇంప్లాంట్లో సెలెక్ట్ చేసుకునే ఇంప్లాంటాలజిస్ట్, ఇంప్లాంట్ సెంటర్ మీద చాలా ఆధారపడి ఉంటుంది. అండ్ ఇంప్లాంట్లో చాలా యొక్క వరల్డ్ క్లాస్ ఇంప్లాంట్స్ అనేవి ఎల్ఎన్ డెంటల్లో యూస్ చేస్తాము. వాటి ద్వారా మీకు ఎటువంటి క్రాస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటివి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఫైనల్గా మనము చెప్పేది ఏంటంటే అండి, ఈ కరోనా టైంలో ఇంప్లాంటాలజీ అండ్ ఇంప్లాంటేషన్ చేయించుకోవడం అనేది 100% సేఫ్ and secure. Thank you.